హలో ఎవ్రీవన్. ఈరోజు మన ముందుకి సేల్కి అయితే వచ్చినాయండి 3 BHK ఫ్లాట్స్. కాస్ట్ అండ్ లొకేషన్కి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు సన్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇంటి ముందు 30 అడుగుల విశాలమైన రోడ్డు అయితే చూడొచ్చండి. సో అపార్ట్మెంట్లోకి వెళ్ళే ముందు కార్లు, బైకులు పెట్టుకునేటప్పుడు తీసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. సో మీరు అక్కడ చూడొచ్చు. సో మీరు ఇక్కడ సెల్లార్ ఏరియా చూడొచ్చండి ముందుగా. సో చాలా విశాలవంతమైన సెల్లార్ ఏరియా. సో ఇక్కడ మీకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అయితే 3 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో 1, 2, 3 అండ్ 5 ఫ్లోర్స్లో ఉన్న ఫ్లాట్స్ అయితే సేల్కి అయితే ఉన్నాయండి. సో మరి ఈస్ట్ మరియు వెస్ట్, తూర్పు మరియు పడమర సో ఫేసింగ్లు కలిగిన 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి అయితే వచ్చాయండి. సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి అయితే తప్పకుండా ఫోన్ అయితే చేయండి. సో మీరు ఇక్కడ సెల్లార్ ఏరియా చూడొచ్చు, చాలా విశాలవంతంగా ఉంది. సో మీకు ముందుగా 5th ఫ్లోర్లో ఉన్న ఒక ఫ్లాట్ అయితే మీకు చూపిస్తానండి. సో అన్నీ అదే రకంగా ఉంటాయి. సో మీరు ముందుగా ఎంట్రన్స్ చూడొచ్చు. సో ఇది మీకు 3 BHKగా అయితే ఉంటుందండి. 3 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా, వాష్ ఏరియా ఉంటాయండి. బాల్కనీ కూడా ఉంటుంది. సో మీరు ముందుగా హాల్ ఏరియా చూడొచ్చు అక్కడ. సో లొకేషన్ వచ్చి మీకు విజయవాడ పైపుల్ రోడ్ నుంచి అంబాపురానికి వెళ్ళే దారిలో అయితే ఉంటుందండి. చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు. కేవలం మీకు 6-7 కిలోమీటర్ల రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అయితే వచ్చేస్తాయి మీకు. సో ఇది మీకు టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 1540 స్క్వేర్ ఫీట్లు అయితే ఉంటుందండి టోటల్ స్క్వేర్ ఫీట్. సో ప్లింత్ ఏరియా వచ్చి మీకు 1335 ప్లింత్ ఏరియా ఉంటుంది. సో మీకు కామన్ ఏరియా వచ్చి 270 ఉంటుంది. సో కార్ పార్కింగ్ వచ్చి మీకు 135 స్క్వేర్ ఫీట్లుగా అయితే ఉంటుందండి. సో మీకు కాస్ట్ వచ్చి 63 లక్షలుగా అయితే చెప్తున్నారండి. చాలా మంచి రేట్ అని చెప్పొచ్చు. 63 లక్షలకి 1540 స్క్వేర్ ఫీట్లు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి. ఎటువంటి అల్లర్లు గట్రా అయితే ఏమీ ఉండవు. చాలా డీసెంట్గా అయితే ఉంటుంది. కేవలం 6 నుంచి 7 కిలోమీటర్ల లోపే మీకు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అయితే వచ్చేస్తాయి. సో అన్ని రకాల ట్రాన్స్పోర్ట్లు అయితే అవైలబుల్గా ఉంటాయండి. క్యాబ్స్ వస్తాయి, బస్సెస్, ఆటోస్ అన్నీ అయితే ఇక్కడ ఉంటాయండి. సో 1, 2, 3, 5 ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్స్ అయితే సేల్కి అయితే ఉన్నాయండి. ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 1540 స్క్వేర్ ఫీట్లు. ప్లింత్ ఏరియా వచ్చి మీకు 1135 స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియా అవుతుంది. 270 కామన్ ఏరియా అవుతుంది. 135 పార్కింగ్ ఏరియా అవుతుంది. సో టోటల్ కాస్ట్ వచ్చి మీకు 63 లక్షలుగా అయితే ఉందండి. సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి అయితే తప్పకుండా ఫోన్ అయితే చేయండి. సో మా సన్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీ బడ్జెట్లో మేము ప్రాపర్టీస్ అయితే చూపిస్తూ ఉంటామండి. 10 లక్షల మొదలు 2-3 కోట్ల వరకు అయితే మేము ప్రాపర్టీస్ అయితే మేము చూపిస్తూ ఉంటామండి. సో ఇది వచ్చి మీకు ఫస్ట్ హ్యాండ్ ఫ్లాట్లు అండి. మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు. సో ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలాంటి కొత్త ఫ్లాట్లు కొనుక్కోవడం వల్ల మీకు బిల్డింగ్ లైఫ్ అయితే ఎక్కువ ఉంటుందండి. సో మీరు అక్కడ మీ నైబర్స్ని కూడా చూడొచ్చు. చాలా డీసెంట్ ఏరియా అండి ఇది. సో మీ బంధువులకు కానీ, మిత్రులకు కానీ ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలన్నా, కొనాలన్నా మా ఛానల్ని అయితే రికమెండ్ చేయండి. మా ఛానల్లో అయితే ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగిందండి. ఒకటి అపార్ట్మెంట్స్, ఇంకొకటి ఇండివిజువల్ హౌసెస్. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు నచ్చిన ప్రాపర్టీస్ అయితే చూడొచ్చు. సో ఏదైనా ప్రాపర్టీ నచ్చితే కనుక మీరు మాకు తప్పకుండా ఫోన్ అయితే చేయండి. ఫోన్ చేసే ముందు మాత్రం 1-2 సార్లు అయితే ప్రాపర్టీ వీడియో అని చూడండి. డీటెయిల్స్ అన్నీ మేము అందులోనే చెప్తాము. ఏదైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం తప్పకుండా ఫోన్ అయితే చేయండి. సో ప్రాపర్టీని విజిట్ చేయాలనుకున్నా కానీ తప్పకుండా ఫోన్ అయితే చేయండి. సో ప్రాపర్టీ మరింత చూసేయండి. సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి అయితే తప్పకుండా ఫోన్ అయితే చేయండి. థ్యాంక్ యూ.
యూ.